నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆవరణలో శుక్రవారం గురుస్వామి నాతి లక్ష్మగౌడ్ 18వ పడిపూజ మహోత్సవం కార్యక్రమాన్ని గురుస్వాములు బాలు, భీమయ్య, రెడ్డిశెట్టి రవీందర్, ఎర్రాగౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మగౌడ్ 18వ పడిపూజ కార్యక్రమాన్ని శబరిమల ధర్మశాస్త్ర ఆశీస్సులతో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. శబరి యాత్ర ఒకసారి చేయడమే శాసనం, అలాంటిది 18 సార్లు శబరి యాత్ర పూర్తి చేసుకుని పరిపూర్ణమైనటువంటి స్వామిగా కొలువుబడుతున్నటువంటిదే శబరిమల యొక్క సాంప్రదాయం అన్నారు. ఆ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం అందరిపై ఉండాలన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు మండల తాజా మాజీ ఎంపీపీ దేశటి సిద్దిరాములు, వెంకటస్వామి గౌడ్, తీగల శ్రీనివాస్ గౌడ్, నాతి వంశీగౌడ్, రంజిత్ గౌడ్, యాదవ్ గౌడ్, చంద్రమౌళి, కృష్ణమూర్తి, కృష్ణగౌడ్, బుర్ర సంతోష్ గౌడ్, వీరమల్లు, బాలయ్య, నాయిని వెంకటేశం, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. నస్కల్ గ్రామంలో లక్ష్మగౌడ్ గారి 18వ శబరి యాత్రను పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి పడిపూజ అంగరంగ వైభవపేతంగా శబరిమల ధర్మశాస్త్ర ఆశీస్సులతో ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. మరి శబరి యాత్ర ఒకసారి చేయడమే సాహసం, అలాంటిది 18 సార్లు శబరి యాత్రను పూర్తి చేసుకొని పరిపూర్ణమైనటువంటి స్వామిగా, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు కొలబడుతున్నటువంటిదే ఈ సాంప్రదాయం. మరి ఇలాంటి సాంప్రదాయంలో ఈ రోజున 18వ పడిపూజని నిర్వహించుకుంటున్నటువంటి ఈ సందర్భంగా ఆ స్వామికి మంత్రదండము, అదేవిధంగా గురుదండాన్ని కూడా ఇవాళ ఇచ్చేసి స్వామికి ఆ యొక్క స్వామి యొక్క శాస్త్రార్థిగా కూడా సన్మానము, అలంకరణము, అదేవిధంగా 18వ పూజను కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరి ఆశీస్సులు కూడా స్వామికి ఉండాలని కోరుతూ స్వామి